హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇవాళ పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ వండుతున్నా. మీ ఇంట్లో ఒక్కటే బీరకాయ ఉన్నప్పుడు మీరు కర్రీ అయితే ఎలా చేస్తారో తెలియదు, కానీ నేనైతే ఒక్కటే బీరకాయ ఉన్నప్పుడు కర్రీ ఇలా చేస్తాను. ఒక్కటే బీరకాయతో 5 మెంబర్స్ అయినా తినొచ్చు. లెట్స్ టు ప్రాసెస్. ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా మిక్స్ చేసి మూత పెట్టండి. ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి బాగా. ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో మీరు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. అలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత కొంచెం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని బాగా కట్ చేసుకుని చిన్న చిన్నగా దాంట్లో వేసి మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల బీరకాయలో ఉన్న వాటరు తొందరగా వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత బాగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి 2 నిమిషాలు వేయించి మూత పెట్టండి. ఇలా మూత పెట్టడం వల్ల బీరకాయ సాఫ్ట్గా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి వాటర్ వేయండి. దానికి సరిపడగా వాటర్ వేసుకోండి. నేనైతే పచ్చిశనగపప్పు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసా కర్రీలో. టేస్ట్ చాలా బాగుంటుంది. అలా లిడ్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత అది బాగా కుకింగ్ అయిన తర్వాత నేను దీంట్లో వేసిన మసాలాలు ఏమీ వేయలేదు అసలుకే. జీలకర్ర వెల్లుల్లిపై దంచి వేసాను. మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి మిక్స్ చేసి దింపేయడమే. నేనైతే ఈ కర్రీని ఒక్క బీరకాయతోనే వండాను, 5 మెంబర్స్కి సరిపడగా. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. లైక్